హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ వారి ఛానల్. ఇప్పటి వరకు ఐఫోన్లో ఎస్సీ మోడల్స్ని రిలీజ్ చేశారు కదా, లాస్ట్ 3 జనరేషన్గా 2016 అండ్ 2020 అండ్ 2022లో. కానీ ఇప్పుడు SE4ని రీప్లేస్ చేస్తూ ఐఫోన్ 16ఈగా రిలీజ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఫోన్స్ కూడా ఈ సిరీస్తో వస్తాయి. అంటే 17E, 18E అండ్ 19E ఇలాగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఫోన్స్ కూడా వస్తాయి. ఐఫోన్ 16ఈని Feb 19 గ్లోబల్గా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఈ వీడియోలో. డిజైన్ వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు యాక్షన్ బటన్తో వస్తుంది. అండ్ బాటంలో డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి నాచ్ ప్లస్ సింగిల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ డిజైన్ వచ్చేసరికి సేమ్ ఐఫోన్ 16 ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఐఫోన్ 16లో కెమెరా బటన్ ఉంటుంది, కానీ ఐఫోన్ 16ఈలో కెమెరా బటన్ లేదు. అండ్ దాంతోపాటు డైనమిక్ ఐలాండ్ కూడా తీసేశారు ఈ ఐఫోన్ 16ఈలో. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 6.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది. అండ్ డిఫరెన్స్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డైనమిక్ ఐలాండ్ని మిస్ చేశారు. అదే మేజర్ డిఫరెన్స్ స్క్రీన్లో. అండ్ బ్రైట్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ మీరు అవుట్డోర్లో యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు యూజ్ చేసేటప్పుడు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇది కూడా A18 బయోనిక్ చిప్తో వస్తుంది. ఐఫోన్ 16 బేస్ సిరీస్లో కూడా ఇదే సేమ్ ప్రాసెసరే ఉంటుంది. దీనివల్ల ఐఫోన్ 16ఈలో కూడా ఆపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి C1 సెల్యులార్ చిప్ని కూడా యూజ్ చేస్తున్నారు ఈ ఫోన్లో. కెమెరా వచ్చేసరికి బ్యాక్ 48 MP సింగిల్ కెమెరాతో వస్తుంది. కానీ ఇది 2-in-1 ఫ్యూజన్ కెమెరా. అంటే ఇందులో 1x జూమ్తో పాటు 2x టెలిఫోటో లెన్స్తో కూడా వస్తుంది. సో ఇది 2 ఫంక్షన్స్గా యూజ్ అవుతుంది ఒకే కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 MP కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి నార్మల్గానే ఎంత mAh అని చెప్పలేదు, కానీ 26 hours పేబ్యాక్ వస్తుంది అని చెప్తున్నారు. ఇందులో సిలికాన్ టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి మనకి లాస్ట్ జనరేషన్స్ కంటే కొంచెం ఎక్కువ బ్యాటరీ వస్తుందనేసి చెప్పచ్చు. ఈ ఫోన్ అన్ని ఐఫోన్స్ లాగే సెక్యూరిటీ ఉంటుంది. అండ్ SOS సపోర్ట్తో కూడా వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 128GB 59,999 అండ్ 256GB 69,900 అండ్ 512GB వచ్చేసరికి 89,900తో వస్తుంది. నాకైతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ అనేసి అనిపిస్తుంది. అరౌండ్ 10,000 ఎక్కువ పెట్టారనిపిస్తుంది. ప్రైస్ ప్రకారం ఐఫోన్ 16కి అండ్ ఐఫోన్ 16ఈకి డిఫరెన్స్ ఓన్లీ 10,000. అంటే బేస్ మోడల్ 128GBది ఓన్లీ 10,000 డిఫరెన్స్. 10,000 రూపీస్ తక్కువ అని 16E కొనుక్కుంటే నేను ఇప్పుడు చెప్పే ఫీచర్స్ అన్నీ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ది ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డిస్ప్లే. రెండు ఫోన్స్ 6.10 ఇంచెస్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. కానీ ఐఫోన్ 16లో 15.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ 16ఈలో 10.4 సెంటీమీటర్స్ వస్తుంది. ఐఫోన్ 16ఈలో బెజల్స్ కొంచెం థిక్గా ఉంటాయి, అంటే బెజల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్ని మిస్ అవుతారు. మనకి తెలుసు కదా, చాలా ఫీచర్స్ ఉంటాయి డైనమిక్ ఐలాండ్లో. సో అన్ని ఫీచర్స్ని మీరు మిస్ అవుతారు. అండ్ దీంతో పాటు బ్రైట్నెస్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా అవుట్డోర్స్లో ఈ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. థర్డ్ వచ్చేసరికి కెమెరా బటన్ మిస్ అవుతారు 16ఈలో. కానీ కొంతమంది చెప్తుంటారు ఆల్రెడీ మనం కెమెరా బటన్ని యూజ్ చేయం కదా, పర్లేదు అని. మేబీ వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి కెమెరా సెటప్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. మెయిన్ థింగ్ ఏమిటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉండదు. అంటే ఫోటో తీస్తున్నప్పుడు సెన్సార్ కూడా, మనం ఫోన్ని మూవ్ చేసినప్పుడు సెన్సార్ కూడా మూవ్ అవుతుంది. దానివల్ల స్టేబుల్గా ఫొటోస్ వస్తాయి. ఎటువంటి షేకినెస్ ఏమీ లేకుండా స్టేబుల్గా వస్తాయి. సో ఈ ఫీచర్ని 16ఈలో మిస్ అవుతారు. అండ్ దాంతోపాటు మ్యాక్రో అండ్ స్పెషల్ రికార్డింగ్
అండ్ సినిమాటిక్ మోడ్ ఇలాంటి మెయిన్ ఫీచర్స్‌ని మిస్ అవుతారు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కన్నా. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మ్యాగ్‌సేఫ్ ఉండదు. అంటే ఇప్పుడు నార్మల్‌గా అన్ని ఐఫోన్స్ అన్నిటికి మ్యాగ్‌సేఫ్ ఇస్తారు. బ్యాక్ సైడు మనకి ఛార్జింగ్ పెట్టాలన్నప్పుడు కూడా మ్యాగ్‌సేఫ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా యాక్సెసరీస్ పెట్టాలన్నా కూడా మ్యాగ్‌సేఫ్ యూజ్ చేసుకోవచ్చు కదా! సో, ఈ ఫీచర్‌ని మిస్ అవుతారు ఐఫోన్ 16ఈలో. అండ్ సిక్స్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇందులో ఓన్లీ 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్. రిమైనింగ్ 16లో వచ్చేసరికి చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ కూడా అనుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా 16ఈని కొనొచ్చా అంటే, మీరు ఈ ఫీచర్స్ అన్నీ సాక్రిఫైస్ చేయగలను, నాకు ప్రైస్ తక్కువుండేవే కావాలి అనుకుంటే మేబీ కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇం ఇంకా దసరా సేల్స్ వరకు వెయిట్ చేస్తే ఐఫోన్ 16 కూడా 60,000కి అంటే ఈ 16ఈ ప్రైస్‌కే రావచ్చు. అప్పుడు 16ఈ కూడా అరౌండ్ 50,000 వరకు వస్తుంది. ఆ రేంజ్‌లో అయితే 16ఈ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ.